హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వావ్ ఉమెన్. ఎట్లున్నారండి? అందరు బాగున్నారా? ఇంకా అందరు బాగుండాలి, అందరు హ్యాపీగా ఉండాలని కోరుతూ ఈరోజు వీడియోలోకి వెళ్దాం పదండి. ఇక్కడ చూసారా, వీళ్ళు మేము దేవపూర్లో మా వారు జాబ్ చేసేటప్పుడు అప్పటి ఫ్రెండ్స్ అన్నమాట. మా పిల్లలకి ఈ మేడం ట్యూషన్ చెప్పేది. అప్పుడు ఎంత భయం తెలుసా పిల్లలకి. ఇక 7-8 ఇయర్స్ అప్పుడు ప్రొద్దున 5కి లేచి నా ఇద్దరు బిడ్డలు 5కి లేచి స్నానం చేసి స్కూల్ డ్రెస్ వేసుకొని మరీ వెళ్ళేది. అంత చిన్నప్పుడు అట్లనే ఉంటుందిలేండి కదా అండి. అట్లా అనుకోకుండా వచ్చారు మా ఇంటికి. ఇంకా అక్కడ వర్క్ మీద దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ వర్క్ ఉందంట, అక్కడ ఏదో చిన్న వర్క్, అందుకే కేరళ నుండి వచ్చిండ్రు. ఇంకా తెల్లవారు వెళ్ళారండి. ఇంకా ఇక్కడ చూసారా, మేము ఎక్కడికి వచ్చినాం, సరదాగా అప్పుడప్పుడు ఇట్లా వెళ్తే హ్యాపీగా అనిపిస్తుంది కదండి మన ఫ్యామిలీతోటి. ఇంకా మా వారు నేనైతే ఇంకా చిన్న పని ఉండే అటు బయటికి వెళ్ళి హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసాను తెలుసా, దోశ తిన్నామంతే. ఇంకా చూడండి, చాలా రోజులైంది బైక్ మీద వెళ్ళక. ఆటోలోనో కార్లోనో అట్లా వెళ్తున్నాం, బస్సులో కానీ బైక్ మీద వెళ్ళక మాత్రం చాలా రోజులైంది. చూడండి ఎంత బాగుంది వాతావరణం, చాలా హ్యాపీగా అనిపించింది చాలా రోజుల తర్వాత మా వారు నేను బయటికి వెళ్ళి వస్తే. ఇంకా ఇక్కడ చూసారా, సోరకాయ షోరో మా వారికి ఇష్టమైంది, బాగుంటుంది. ఎప్పుడైనా మనం వీడియోలో చేద్దాం. ఈసారి అయితే ఏ వంట మీకు షేర్ చేయలేకపోయినా. ఇంకా మిరపకాయలండి, ఇంకా అందరికీ ఈ సీజన్లో మనం మిరపకాయలు తెచ్చుకొని, ఇంకా తొడిమెలు, ఇంకా ఘాటు మా ఇల్లంతా. ఎండాకాలం మాట్లాడస్తలేదు బాబాయ్. ఘాటు మిరపకాయలు, ఎండాకాలం వచ్చిందంటే ఇంకా మిరపకాయలు, పసుపు కొమ్ములు పట్టించి పెట్టుకుంటాం కదా. ఈరోజు అయితే మా ఇంట్లో స్టార్ట్ చేసినాం. ఇంకా ఇల్లంతా ఘాటు తుమ్ములు ఇట్లుంది మా పని ఈరోజు. ఇంకా మిరపకాయలు తొడిమెలు తీసి ఇంకా పైన ఒక 2 days ఆరబెట్టి ఇంకా అది గిన్నెతో పట్టించామండి. ఇంకా అన్ని డబ్బాలలో కూడా సదిరిన ఒక పని అయిపోయింది 1 yearకి సరిపడా. ఇంకా అందరికీ ఇదే గోల కదా ఈ టైంలో. డబ్బాలు అయితే నింపి పక్కకు పెట్టేసిన. మీరు కూడా మిర్చి పట్టించుకున్నారనండి. ఇక్కడ చూడండి, టమాటా చారు. ఇంక ఎండాకాలం వస్తుంది కదా, ఏదైనా ఇట్లా సూప్ లాగా ఉండకపోతే అసలు తినాలనిపిస్తలేదు కదండి. ఇంకా కొందరికి చింతపండు పడదు కదా, అలాంటిది టమాటా చారు అయితే మంచి ఆప్షన్ అనమాట, చాలా టేస్టీగా కూడా ఉంటుంది కదా. ఇంకో ఈరోజు ఇది తిని బ్రతకాల్సిందే. చూసారా గడక, అప్పుడప్పుడు రోజు తిందాం అనుకుంటా, అది వీలే కాదు. అప్పుడప్పుడైతే ఇట్లా కొంచెం హెల్తీగా. ఇదైతే హెల్తీ కాదనుకోండి పాపడ, అది మాత్రం హెల్తీనే. చారు, పప్పు, గడకన్నం, అది నాకు ఒక్కరికే ఇంట్లో. మళ్ళీ రైస్ వండుడే ఇష్టం లేకుండా తినాల్సిందే, కానీ కొన్ని కర్రీస్కి బాగుంటుంది.